వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి కథనాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తా. రైట్, ఇక మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమల రేవంత్ రెడ్డి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి మరే పని లేదేమో, కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అరెస్టులు అనే కోణంలో మాత్రమే జరుగుతుందా, లేకపోతే వేరే అంశం ఎక్కడా కూడా కనిపించట్లేదా? ఎందుకు ముఖ్యమంత్రి గారు పదే పదే అరెస్టులపై హుక్కుపాదాన్ని మోపుతున్నారు? అంటే తెలంగాణ ఉద్యమాన్ని చూసి భయపడుతున్నారా, లేకపోతే తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి భయపడిపోతున్నారా? తెలంగాణలో మరో ఉద్యమం వస్తే అది బీఆర్ఎస్ రూపంలోనే వస్తుందని గడగడలాడిపోతున్నారా? అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ యావత్తు సమాజానికి కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరెస్టులు, కోర్టులు, బెయిల్లు అనేది తెలంగాణలో ప్యాషన్ అయిపోయింది. ఎందుకు అంటే ఎవరికీ భయపడేది లేదు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ 10 అడుగుల ముందే ఉంటుంది అనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడి ప్రాంతం కోసం, ఇక్కడి ప్రజల కోసం ఏదైనా చేయడానికి సాహసిస్తారు ఇక్కడి ప్రాంత బిడ్డలు. అది మట్టిలో నుంచే పుట్టింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. సో ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకుంది. అది కేటీఆర్ రూపంలో ఉంది అని చెప్పడానికి నా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గజగజలాడతాడా, రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా, రేవంత్ రెడ్డి తర్జన భర్జన పడుతున్నాడా, రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడా, రేవంత్ రెడ్డి ఆలోచన ఆ విషయంలో ఎవరి మాట వినడం లేదా, రేవంత్ రెడ్డి మౌనం దేనికి, మంత్రుల దగ్గర ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, గతంలో గలగల మాట్లాడే రేవంత్ రెడ్డి ఈనాడు ఎందుకు కనీసం మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారు అనే విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను. రైట్, ఇక ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గురించి ప్రధానంగా మనం మాట్లాడుకోవాలంటే దీనికంటే ముందు మరో టాపిక్ కూడా ఉన్నది. దాని పేరు మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ రేస్పై చర్చ కొనసాగుతుంది. దీన్ని చదివే ముందు మీకు మరికొన్ని ఎపిసోడ్లు కూడా తీసుకొచ్చిన, ఒకసారి ఒక్కొక్కటి కూడా చూడురి. ఫార్ములా ఈ రేస్లో రేవంత్ ఫార్ములా ఏంటి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తో రేవంత్ ఆటలేంటి? నెంబర్ 1 ప్రశ్న ఇది. తెలంగాణకు 600 కోట్ల లాభాన్ని చేకూర్చిన ఫార్ములా ఈ రేస్పై కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కుట్రేంటి? ఆర్బీఐ ఎన్నికల కమిషన్తో అసలు కేటీఆర్కు లింక్ ఏంటి? 55 కోట్లు భద్రంగా ఈ రేస్ ఖాతాలో ఉంటే ఇక అవినీతి ఎక్కడుంది? నష్టపోయాం, మరో రేసు మాతో కాదంటూ నష్టాలతో తప్పుకున్న గ్రీన్ కోను మధ్యలో లాగడం వెనుక మతలబేంటి? తెలంగాణ హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపిన ఫార్ములా ఈ రేస్ 55 కోట్ల కోసం తెలంగాణ పరువు పోవద్దు, రేస్ పోవద్దు అని ఆరాట పడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవినీతి, ఆర్బీఐ, క్యాబినెట్, ఎన్నికల కమిషన్ అనుమతి, క్విడ్ ప్రోకో, ఎలక్ట్రోడ్ బాండ్స్ అంటూ తలా తోకలేని ఆరోపణలు, వితండవాదంతో మహానగరాన్ని బ్యాట్ చేస్తూ పొలిటికల్ గర్జ్లో రేవంత్ సర్కార్ అనే విషయం కూడా తెలుసు. అయితే ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులతో రేవంత్ చీకటి భేటీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేస్ మధ్య కొనసాగిన మెయిల్స్ సంప్రదింపు, కేటీఆర్ బయటపడే వరకు బయటపడని ఈ రేస్తో రేవంత్ చీకటి భేటీ, రహస్య భేటీలలో మర్మమేంటి, కేసు వెనుక అసలు మతలబేంటి? పసలేని కేసులో రేవంత్ సర్కార్ పూటకో రాగంలో అనే కుట్ర దాగిందా? కేసులో బేస్ లేక రోజుకో కొత్త ఆరోపణలతో కేసును నిలబెట్టే ప్రయత్నంలో రేవంత్ ఆయన అవినీతితో మొదలుపెట్టి డక్కా ముక్కీలు తింటూ క్విడ్ ప్రోకోతో దగ్గర ఆగిన ప్రభుత్వం. ఎపిసోడ్ 1 ఫార్ములా ఈ రేస్లో అవినీతి అంటూ గగ్గోలు. ఎపిసోడ్ 2 ఈ రేసు ఒప్పందానికి కేబినెట్ అనుమతి లేదంటూ కొత్త రాగం. ఎపిసోడ్ 3 ఫార్ములా రేసు ఒప్పందంలో జరిగిన నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి లేదని మరో కొత్త డ్రామా. ఎపిసోడ్ 4 ఈ రేస్లో ఇదంతా అయ్యేలా లేదు, కానీ అసలు ఎన్నికల కమిషన్ అనుమతే లేదు కదా అంటూ మరొక రకంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిస్తాలే. ఇక ఎపిసోడ్ 4 ఈ రేస్లో ఇదంతా అయ్యేలా కాదు అంటూ. ఇగో ఎపిసోడ్ 5 ఇదంతా కాదు, చలో టార్గెట్ గ్రీన్ కో అండ్ ఎలక్ట్రోడ్ బ్రాండ్స్ తెరపైకి. ఎపిసోడ్ 6 బ్రాండ్స్ బూమ్రాంగ్ అవ్వడంతో క్విడ్ ప్రోకో అంటూ నయా నాటకం ముందేసుకున్న సర్కార్. ఇలా డే 1 నుండి నేటి వరకు ఒక్కో ఫార్ములా రేస్లో ఒక్కొక్క రకాలుగా 6 రకాల ఆరోపణలతో ముందుకెళ్తుంది. 6 కాదు 60 ఆరోపణలు చేసిన ఇదంతా అయ్యేది లేదనేది, పోయేది లేదు కాదు అంటూ కూడా రాజకీయ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి. రాజకీయ కక్షలతోనే, వేధింపులతోనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కార్ కేటీఆర్ను టార్గెట్ చేయడమే రేవంత్ ఫార్ములానా? డే 1 నుండి నేటి వరకు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసి వినని ఒక్కొక్కటి కూడా నేను తెర మీదకి తీసుకొస్తున్నా. ఇప్పుడు వినండి ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలరా. అసలు నాకు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంది, రేవంత్ రెడ్డి అసలు ఏం చేస్తామనుకుంటుండు, రేవంత్ రెడ్డి ఆలోచన తీరు, అసలు రేవంత్ రెడ్డికి ఏం కావాలి? ఫార్ములా ఈ రేస్ కేసులో
రేవంత్ రెడ్డికి ఏం కావాలి? స్ట్రైట్ ప్రశ్న, సూటి ప్రశ్న, సుత్తి లేకుండా. అసలు రేవంత్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం ఏంటి? ఈ కేసులో రేవంత్ రెడ్డికి కావాల్సిందేంటి? క్లియర్ కట్గా ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఏంది ఫార్ములా ఈ రేస్కు సంబంధించి నేను నిర్వహించలేకపోయాననేదా, లేకపోతే ఎలక్ట్రోడ్ బ్రాండ్ల రూపంలో వచ్చే నాకు రాలేదనా? అసలు మీలో మతలబేంటి? నిజంగా ఈ కేసును నేను పూర్తిగా స్టడీ చేసినప్పటి నుండి కూడా చెప్తా ఉన్నా, అసలు ఈ కేసులో పసలేదనేది వాస్తవం. ఎందుకు అంటే కొన్ని బలమైన బాధ్యత కలిగిన నిప్పులాంటి నిజాలను మీకు ఇప్పటివరకు చూపెట్టిన ఎపిసోడ్ 1, 2, 3, 4, 5, 6 మొత్తానికి 6 ఎపిసోడ్లు 60 రకాల రాగాలు, ఒక్కొక్క లైన్కు ఒక్కొక్క పదానికి కూడా నేను చూపెడతాను. ఫార్ములా ఈ రేస్లో రేవంత్ ఫార్ములా ఏంటి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తో రేవంత్ ఆర్టల్ ఏంటి? నిజంగా ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఎలా ఉంది? 2014-23 మధ్యలో హైదరాబాద్ అనేది ఏ విధంగా ఉంది? పరిశ్రమల ఏర్పాటులో కానీ, ఉద్యోగ కల్పనలో కానీ, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సదస్సుల విషయంలోనైతేనే, దేశ విదేశాల ప్రతినిధులు ఇక్కడికి రాక విషయంలోనైతేనేమి అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఈ హైదరాబాద్ను డ్యామేజ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అమరావతిని హైలైట్ చేయడానికి ఇక్కడ ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? ఒక తెలంగాణ పౌరుడిగా ఈ బాధ వేస్తుంది. నిజంగా కూడా ఈ ఆటలేంటి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తోనే కదా ఈ ఆటలంతా, వాస్తవం కాదా? ఇందులో ఈ కేసులో గనక పస ఉంటే ఇన్ని రోజులు జరిగేది కాదు, ఇన్ని రోజులు ఆటలు ఆడేది కాదు. ఇది వాస్తవమైన విషయం. ఇక తెలంగాణకు 600 కోట్ల లాభాన్ని చేకూర్చిన ఫార్ములా ఈ రేస్పై కాంగ్రెస్ సర్కార్ ఏంటి? నిజంగానే మద్యం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 40,000 కోట్లు జరుగుతున్నది. మరి మద్యాన్ని బ్యాన్ చేయమని నేను అడుగుతా. మద్యాన్ని సప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీదే, మద్యాన్ని సప్లై చేస్తున్న అధికారుల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయమని నేను కంప్లైంట్ ఇస్తాను. ఎందుకంటే దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి అనేక మంది ప్రాణాలు పోతూ వాళ్ళ జీవితాలు, కుటుంబాలు, మంగళ సూత్రాలు కూడా తెగిపోతున్నాయి. ఈ తెలంగాణ గడ్డ మీద అవసరమా అని నేను అడుగుతూ ఉంటాను. అనేక యాక్సిడెంట్లకు అనేక వాటికి కారణమవుతున్నది. దానికి సమాధానం చెప్తారా? ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రపంచ దృష్టిని మొత్తం కూడా భారతదేశంలో తెలంగాణ అనే రాష్ట్రంలో హైదరాబాద్ అనే రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అనేక జాతీయ అంతర్జాతీయ మీడియాలు మొత్తం కూడా చూపెడితే దాంట్లో మళ్ళీ నష్టం కూడా జరగలేదు కదా. 600 కోట్ల రూపాయల లాభం జరిగింది. 600 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫార్ములా ఈ రేస్ వల్ల వస్తే దీనిలో కాంగ్రెస్ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించకూడదా? లేదా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి క్రెడిట్లోకి వెళ్ళిందనే భయమా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి పేరు వచ్చింది మాకు రాలేదని ఇలాంటి వాటిని మీ అబ్యూస్ పాలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారా? ఏంటి మీ బాధ ఏంటి రేవంత్ రెడ్డిజీ? ఇది స్ట్రైట్ ప్రశ్న. మీ బాధ ఏంటి? అసలు మీ బాధ ఏంటి? కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మీ బాధ ఏంటి? మీ కుట్ర ఏంటి? మీ కుతంత్రాలు ఏంటి? ఇక దానితో పాటుగా మరొక విషయం ఏంటంటే, ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఆర్బీఐ కానీ ఎన్నికల కమిషన్తో అసలు కేటీఆర్కు లింక్ ఏంటి నాకు అర్థం కాదు. 55 కోట్లు భద్రంగా ఈ రేస్ ఖాతాలో ఉంటే ఇక అవినీతి ఎక్కడ ఉన్నది? ఆర్బీఐ కానీ, ఎన్నికల కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాంతోపాటు ఎన్నికల కమిషన్, అసలు ఈ రెండింటికి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఆర్బీఐకి కేటీఆర్కు, ఎన్నికల కమిషన్కు కేటీఆర్కి ఏం సంబంధం అండి? భారతదేశంలో ఉన్న తెలుగువారు, తెలంగాణ వారు ప్రతి ఒక్కరు కూడా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సామాన్యమైన పౌరుడికి కూడా ఆలోచన పుట్టేది ఇక్కడే. అసలు ఆర్బీఐకి, ఎన్నికల కమిషన్తో అసలు కేటీఆర్కు లింక్ ఏంటి? అసలు ప్రాబ్లం ఏంటి? ఇది రేవంత్ రెడ్డి ప్రాబ్లమా? కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లమా? లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రాబ్లమా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అసలు ఆర్బీఐతోని, ఎన్నికల కమిషన్తో అసలు సంబంధం ఏంటి? 55 కోట్లు భద్రంగా ఈ రేస్ ఖాతాలో ఉంచి ఇంకా అవినీతి ఎక్కడ జరిగింది? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, 55 కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నాయండి. ఇక మరి అవినీతి ఎక్కడిది? అవినీతి ఎక్కడ జరిగింది? ఖాతాలో 55 కోట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఫార్ములా ఈ రేస్ వల్ల 600 కోట్ల రూపాయల లాభం వచ్చింది. మరి ఇంకా ఎన్నికల కమిషన్తో లింకు, ఆర్బీఐతో లింకు, 55 కోట్లు ఖాతాలో ఉన్నాక ఇంకా అవినీతి ఎక్కడిది? ఇంకా దీనితో పాటు మీరు ఇంకా షాక్లో ఉండాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. నష్టపోయాం, మరో రేస్తో మాతో కాదంటూ నష్టాలతో తప్పుకున్న గ్రీన్ కోను మధ్యలో లాగడంతో మతలబ్ ఏంటి? ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ వల్ల నష్టపోయింది. ఎక్కడ నష్టం జరిగింది? తెలంగాణ రాష్ట్రానికి 600 కోట్ల లాభం అయితే వచ్చింది కదా, 55 కోట్లు అయితే భద్రంగానే ఉన్నాయి కదా. మరి నష్టం ఎక్కడ జరిగింది? నష్టం ఎక్కడ పోయిల్లు? ఎందుకు ఈ కట్టుకథలు? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఈ కట్టుకథల వ్యవహారాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఎక్కడ నష్టపోయిల్లు? దేనికోసం దీన్ని రద్దు చేసిర్రు?
మీ వెనుక జరిగిన చీకటి ఒప్పందాలు, రహస్య ఒప్పందాలు ఏంటి? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి మీరు. ఇక దీనితో పాటుగా తెలంగాణ హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపిన ఫార్ములా ఈ రేస్ 55 కోట్లు, తెలంగాణ పరువు పోవద్దు, ఈ రేస్ పోవద్దు అంటూ ఇగో చూడు, ఫార్ములా ఈ రేస్ 55 కోట్ల కోసం తెలంగాణ పరువు పోవద్దు, కేవలం 55 కోట్లు ఈ రేస్ పోవద్దు అని ఆరాట పడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆరాట పడ్డదంటే దీంట్లో అన్ని రకాలుగా ఆలోచిద్దాం. నేను చాలా స్ట్రైట్గా, కూల్గా, ప్రశాంతంగా చెప్తా ఉన్నా. ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో జరగనిది కేవలం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ను సంప్రదించిన, లేదా ఈ రేస్ హైదరాబాద్లో నిర్వహించాలనే ఆలోచన వచ్చినా పట్టుబట్టి దండం పెట్టో బాంచననో తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టిలో తెలుసా? హైదరాబాద్ అనేది భద్రతకు బ్రాండ్ అంబాసిడర్, హైదరాబాద్ అనేది అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, హైదరాబాద్ అనేది అన్ని వనరుల సౌలభ్యం కల్పించడంలో బ్రాండ్ అంబాసిడర్, హైదరాబాద్ అనేది నేటి యువతకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతందరికీ కూడా తొలిమెట్టు అనేది వాస్తవం. సో ఇలాంటి మనం ఈ రేస్ ఫార్ములా ఏదైతే ఉందో దానిని మనం ఖచ్చితంగా కూడా ఇక్కడ నిలబెట్టాలి, కలబడాలి, ఎట్లనైనా తీసుకురావాలి. కేవలం కోసం డబ్బుల కోసం ఆశపడితే 55 కోట్లు ఖర్చు అవుతుంది కదా అని ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాట్ ఓన్లీ స్టేట్స్ అంటే మన దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, చెన్నైయో, గోవానో, లేకపోతే ఇతరత్ర రాష్ట్రాలతో సంబంధం, మిజోరాం లాంటి, ఇక్కడ భారతదేశం, అమెరికా, నేను చెప్తున్నా ఆస్ట్రేలియా, కెనడా, ఇట్లా దేశాలలో ప్రపంచ దేశాలలో ఉన్న జాతీయ, అంతర్జాతీయ మీడియా మొత్తం కూడా మన వైపు చూస్తుంది. తెలంగాణలోని హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా హైదరాబాద్లో జరుగుతుందనే వార్తలు ప్రపంచ మీడియాలో కూస్తున్నప్పుడు ఇక్కడి బిడ్డగా సంతోషం ఉండదా? దానికోసం ప్రభుత్వం చాలా కష్టపడి చాలా రకాలుగా పెయిన్ అనుభవించి మరీ కూడా ఏర్పాటు చేస్తే ఈరోజు దాన్ని ఏదో రకంగా, అసలు నాకు విషయం అర్థం కాలే. దీంట్లో డే వన్ నుండి చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. నేను చాలా నిశ్చింతగా ఆలోచిస్తున్నా దీనిపైన. ఎందుకు అంటే డే వన్ నుంచి వచ్చే ఆరోపణలు మీరు చూస్తే ఆశ్చర్యం కాదు, నోరెళ్ళబెడతారు. ఎస్, వాస్తవం ఇది. అసలు సంబంధం లేదు ఫార్ములా ఈ కేసుకు, ఎన్నికల కమిషన్కు, ఆర్బీఐకి, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయో ఐ డోంట్ నో. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే సంబంధం లేని ప్రశ్నలు ఉన్నాయి ఇలా. ఇగో ఇక్కడ మీకు ఒక్కసారి చెప్తా వినండి. ఫస్ట్ 55 కోట్ల అవినీతి అన్నారు. ఇది కీలకమైన పాయింట్, మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం. ఏంది అంటే ఫార్ములా ఈ రేస్లో 55 కోట్ల అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. జస్ట్ ఒక 2 డేస్ ఆగింది, మళ్ళీ తర్వాత ఆర్బీఐతో లింకులు ఉన్నదని చెప్పింది, మళ్ళీ ఒక 2 డేస్ ఆగిళ్ళు, క్యాబినెట్ అనుమతి లేదంటూ మళ్ళీ ఒక రకంగా చర్చ వచ్చింది, మళ్ళీ కొన్ని రోజులు కాగానే ఎన్నికల కమిషన్ అనుమతి లేదు అంటూ వచ్చిర్రు, మళ్ళీ కొన్ని రోజులుగానే ఫిట్ ప్రోకో అంటున్నారు, ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అంటూ అసలు తలా తోక లేని వితండవాదంతో మహానగరాన్ని బ్యాట్ చేస్తూ పొలిటికల్ గర్జ్తో, అసలు రాజకీయ కక్ష సాధింపులు, వేధింపులతో, రాజకీయ వ్యభిచార కుంపటిలో హైదరాబాద్ను ఆగం చేస్తున్నారు ఈరోజు. నేను ఆ పదమన్నా ఎందుకు అంటే బాధ అనిపిస్తుంది. అరే, ఒక ఫార్ములాకు సంబంధించిన ఈ రేస్ ఇన్వెస్టిగేషన్ జరిగినా, దాని గురించి ఆరా తీసినా, ఇంకేది జరిగినా ఈ రాజకీయ కుంపటి దేనికి? ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరిణితి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొదట అవినీతి ఏంటిది, దాని తర్వాత ఆర్బీఐ ఎంట్రీ, దాని తర్వాత క్యాబినెట్ అనుమతి ఎంట్రీ, దాని తర్వాత ఎన్నికల కమిషన్ అంటారు, దాని తర్వాత క్విడ్ ప్రోకో అంట్రీ, దాని తర్వాత ఎలక్ట్రోల్ బాండ్స్ అంటారు, ఇంకేం కొత్తదనం, ఇంకేం కావాలి అంటారు. చూడు, ఇంకేం సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. డైరెక్ట్లీ ఆస్కింగ్, అసలు రేవంత్ రెడ్డి గారు మీ ప్రాబ్లం ఏంది? కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం ఏంది? అసలు ఈ ఫార్ములా రేస్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవిని కోల్పోబోతున్నారు అనిపిస్తుంది నాకు రేవంత్ రెడ్డి. దాంతోపాటు తెలంగాణలో మసకబారిపోతుంది. ఇక మచ్చకైనా కనిపించేదేమో కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది. వితండవాదంతోని, వితండ చేష్టలతోని, వితండ ఆరోపణలతోని మొదటిలా మొదలుపెట్టింది ఎక్కడి నుండి? అవినీతి అన్నారు, దాని తర్వాత ఆర్బీఐ అంటున్నారు. ఇగో ఇప్పుడు చూడురి, ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చీకటి భేటీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేస్ మధ్య కొనసాగిన మెయిల్స్ సంప్రదింపు. ఇప్పుడు దీన్ని బయట పెట్టానండి. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి దీన్ని బయట పెట్టమని అడగండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీము నెత్తురు ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా నీతి నిజాయితీ నిబద్ధతతో ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే కూడా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కూడా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే ఇది బయట పెట్టు. ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చీకటి భేటీ. ఈ చీకటి భేటీలో ఏం జరిగింది? పిన్ టు పిన్ మాకు
భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులతో జరిగిన చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చెయ్యండి. ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చీకటి పెట్టి కాంగ్రెస్ సంప్రదింపు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ రేస్ల మధ్య కొనసాగిన మేల్స్ సంప్రదింపు. కేటీఆర్ మీద అది చేస్తాం ఇది చేస్తాం కాదు, ఫస్ట్ మీరు చేయాల్సింది ఇది. తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా అడగాల్సింది ఇది అడుగురు. నిజంగా కూడా షీమున్ ఎత్తురు ఉంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చీకటి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ రేస్ల మధ్య కొనసాగిన మేల్స్ యొక్క సంప్రదింపులు ఉంటాయి చూడు, దీన్ని బయటికి తీసుకురావండి, దీన్ని బట్టబయలు చేయండి. అప్పుడు ఈ ఫార్ములా ఈ రేసా ఇంకో రేసా ఇంకేం కేసులు అనేది మాట్లాడదాం. మళ్ళీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే కేటీఆర్ బయట పెట్టే వరకు కూడా బయటపడలే. కేటీఆర్ స్వయాన కూడా తనంతట తాను ఈ విషయాన్ని బయట పెట్టిలు. అప్పటి వరకు కూడా ఈ చీకటి ఒప్పందం అనేది, చీకటి చర్చ అనేది బయటికి రాలే. ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలిసిర్రు అనే విషయం ఇంకొక పురుగు కూడా తెలియదు. అది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడుతూ ఫోటోలు రిలీజ్ చేసేదాకా ఈ తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తికి కూడా తెలియదండి. ఘోరం ఇది. అసలు వాస్తవం ఏంటంటే ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చింది, హైదరాబాద్కు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసింది, వాళ్ళతో సంప్రదించింది, వాళ్ళతో మేళ్ల మధ్య సంభాషణ జరిగింది. ఇది ఎపిసోడ్ మొత్తం కల్వకుంట్ల తారక రామారావు బయట పెట్టేంత వరకు కూడా ఎవరికీ తెలియదు. నేను చెప్తున్నా కదా, కల్వకుంట్ల తారక రామారావు బయట పెట్టేంత వరకు ఎవరికీ తెలియదు. అంటే దీని వెనుక ఎలాంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి అనేది కూడా మనం ఆలోచించాలి. ఇక రహస్య భేటీలలో మర్మం ఏంటి, కేసుల వెనుక మతలబేంటి అంటే రహస్య భేటీలలో మర్మం ఏముంటుందండి? కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేయాలో తెలుసా? కేటీఆర్ని ఎందుకు అరెస్టు చేయాలనుకుంటుండో తెలుసా? ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెబాస్టియన్ అనేటైన ఓటు కోసం కొనుగోలు చేయడానికి నోట్ల కట్టలతోని అడ్డంగా దొరికితే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి పూర్తి స్థాయిలో మీడియాను తీసుకెళ్లి ఆ వీడియో విజువల్స్ అంతా బయటికి తీస్తే ఇప్పుడు కేటీఆర్ను కూడా అట్లనే అరెస్టు చేయాలనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. నాకు అందిన సమాచారం ప్రకారం వాళ్ళది అదే ఇంటెన్షన్. నెంబర్ 2 ఇంకొకటి ఏంటి అంటే కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ నిజమే అరెస్టు చేయాలి. కేటీఆర్ని ఎందుకు అరెస్టు చేయాలనో తెలుసా? కేటీఆర్ని ఎందుకు అరెస్టు చేయాలనో తెలుసా? మొట్టమొదటిసారిగా ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్ను తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు దాంట్లో ఏంటిది అనేది కూడా నిరూపించలేకపోయింది చూడు, అక్కడ అరెస్ట్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అబద్ధాలను ప్రచారం చేస్తే ఇక్కడ వచ్చిన వరదను ఇన్ఫ్లోను తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ పిల్లర్లకు చూసి అరెస్టు చేయాలి. లగచర్ల బాధితులను పొల్లు నానా హింసలు, అసలు నా మాటలో చెప్పడానికి కూడా పదాలు లేవు, అంత దారుణంగా హింసించినందుకు అరెస్టు చేయాలి. వాళ్ళ పక్షాన్ని నిలుచున్నాడు కదా. దాంతోపాటు హైదరాబాద్ బాధితులకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా మరణిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాలకు భరోసానిచ్చిన చూడు, అందుకు అరెస్టు చేయాలి. మూసీ బాధితులు గుండె ఆగిపోతూ ఉంటే వాళ్ళ పక్షాన నిలుచున్నాడు చూడు, అందుకు అరెస్టు చేయాలి. ఇదేంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంటే ఆ పిల్లల కోసం పరితపించిండు చూడు, అందుకోసం అరెస్టు చేయాలి. కరెక్టే అరెస్టు చేయాలి. కేటీఆర్ని ఎందుకు అరెస్టు చేయాలంటే ఏంది అంటే బుక్కడి బువ్వ కోసం చదువుకోవడానికి పోయిన నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నారు కదా, అందుకోసం అరెస్టు చేయాలి. 93 మంది ఆటో కార్మికులు చనిపోతే వాళ్ళ కోసం తల్లడిల్లిండు చూడు, అందుకోసం అరెస్టు చేయాలి. దానితో పాటు రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు చూడు, వాళ్ళ కోసం వెళ్ళిండు చూడు, అక్కడ అరెస్ట్ చేయాలి. లేదా పూర్తి స్థాయిలో కూడా ఏది చేనేత కార్మికులకు అండగా నిలబడ్డాడు చూడు, దానికోసం అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రజల పక్షాన నిలుచుంటూ ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలుస్తుండు, అందరికీ అండగా నిలుస్తుండు కాబట్టి అరెస్టు చేయాలి. ఇక్కడ విషయం ఏంది, తెలంగాణలో జరిగే సమస్యల పట్ల పూర్తి అవగాహనతోని అక్కడికి వెళ్ళి పూర్తిగా బాధ్యతాయుతంగా విపక్ష పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఆ ప్రశ్న అనేది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నది కాబట్టి ఈ బాధ్యతాయుతమైన పని చేస్తున్నాడు కాబట్టి భయపడి ఈయనని అరెస్ట్ చేస్తున్నారు రేవంత్ సర్కార్. అంతే, కేసు గీసు అంతా జాంతర్, అంతా లొటపీస్. నా ఊతపదం మీ అందరికీ తెలుసు కదా, లొటపీస్. ఇది ఇప్పుడు కేటీఆర్ దాకా చేరింది, రేపు పొద్దుగా రేవంత్ రెడ్డి దాకా చేరుతాయి. లొటపీస్ అంతే, కేసు అనేది లొటపీస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6 ఇప్పటి వరకు నేను 6 స్టెప్స్ మాత్రమే చూస్తున్నాను. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా మీరు అధ్యయనం చేయండి, ఆలోచించండి. ఐ రిక్వెస్ట్ యూ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి చెప్తా ఉన్నా, ఈ కేసులో నేను చెప్పే ఈ విషయం చాలా కీలకమైనది. ఈ వీడియో మాత్రం తెలంగాణలో నలుమూలలో ఉన్న 4 కోట్ల మందికి చేరనివ్వండి. ఎందుకంటే ఇందులో వాస్తవ కోణం ఇదే. ఎందుకు అంటే ఈ కేసులో పస లేదు. రేవంత్ సర్కార్కి సంబంధించి పూటకోరాగం, కుట్రలో దాగుందా, కుతంత్రాలు ఉన్నాయా, ఏమున్నది? రాజకీయ నాయకులు అంటే రజకన్న గోకర్ణ విలువిద్యలు నేర్చేవాడే రాజకీయ నాయకుడు అంటారు కదా, ఆ తొక్కుకుంటూ వచ్చిన ఇంకేదో చేసుకుంటూ వచ్చిన అంటారు కదా, అంతకంటే దారుణంగా ఉన్నది రేవంత్ సర్కార్ ప్రభుత్వం. ఎస్,
మంత్రులకు సంబంధించి ఇక వాళ్ళ గురించి నేను చెప్పనే లేను. సైలెన్స్ ఈజ్ ఎ వైలెన్స్ అంటారు కదా. మార్చి 16 తర్వాత జరగబోయే వైలెన్స్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. నేను కొత్త ముఖ్యమంత్రికి ఏర్పాట్లు కూడా అవుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఆ కొత్త ముఖ్యమంత్రి ఎవరు ఏంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక మరొక విషయం ఏంటి అంటే అవినీతితో మొదలుపెట్టి డక్కా ముక్కీలు దించు క్విడ్ ప్రోకో దగ్గర ఆగింది ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్లీజ్ నేను ఒక మాట చెప్తున్నానండి. ఇందులో జరిగిన 6 ఎపిసోడ్లను ఒక్కొక్కటిగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తా. ఇది ఈ ఫార్ములా రేసా, రేవంత్ ఫార్ములా రేసా, అసలు రేవంత్ రెడ్డి ప్రాబ్లం ఏంటి అనేది కూడా నేను చివరిలో చెప్పేస్తా. ఈరోజు బాంబు వెళ్తుంది ఇక్కడ నేను చెప్తానేనండి. ఎపిసోడ్ 1 ఒకసారి క్లారిటీగా ఉంది. ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగింది. ఎంత అవినీతి అని చెప్పింది రేవంత్ సర్కార్ అంటే మీ అందరికీ తెలవాలి. దీంట్లో పూర్తి స్థాయిలో 55 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటూ మొట్టమొదటిసారి స్టేట్మెంట్ ఇది. 55 కోట్ల అవినీతి జరిగింది అంటూ, అంటే 54.88 అనుకుంటా, బహుశా ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే అదే. సో అంటే పూర్తిగా 55 కోట్లని నేను అంచనా ప్రకారం వేసిన. ఫార్ములా ఈ రేస్లో మొదటి రోజు వచ్చిన ప్రకటన ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కేవలం అవినీతి జరిగింది అని తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట ఉన్నది. ఇక ఎపిసోడ్ 2 అండి. ఫార్ములా ఈ రేస్ ఒప్పందానికి కేబినెట్ అనుమతి లేదు అంటూ కొత్త రకం. అంటే ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో కేబినెట్లో అనుమతి లేదు అంటూ రెండొక అడుగు వేసింది. అంటే డే 1లో ఏం మాట్లాడిల్లు, అవినీతి జరిగింది అని. మరి అవినీతికి కేబినెట్కి సంబంధం ఏంటండి? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. భారత రాజ్యాంగం చదివిన ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ వ్యవస్థల మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ పూర్తి స్థాయిలో చట్టాలు తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఫార్ములా ఈ రేస్లో మొట్టమొదటిసారిగా ఏమని చెప్పారు? అవినీతి జరిగింది అని చెప్పిళ్ళు. మరి ఈ రోజు ఏం చెప్తున్నారు? మళ్ళీ ఒకసారి కేబినెట్ అనుమతి లేదు. అసలు అవినీతి దానికి కేబినెట్ అనుమతి దానికి సంబంధం ఏంటి? అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉన్నది కదా. మరి ఈ కేసులో కొత్తదనం ఏంటి? అసలు వాట్ ఈజ్ వాట్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. మొట్టమొదటిసారిగా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 54.88, బహుశా 55 కోట్లు వేసుకుందాం రౌండ్ ఫిగర్. 55 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణ చేసిళ్ళు. మరి డేట్యూలో ఈ రోజు వీళ్ళు చెప్తున్న మాట ఏంటండి? మళ్ళీ కేబినెట్ అనుమతి లేదు అనే ఎపిసోడ్ ఎక్కడి నుండి వచ్చింది? కేబినెట్ అనుమతి అనేది ఎక్కడి నుండి వస్తుంది? కేబినెట్ అనుమతి కోసం వీళ్ళ సంబంధం ఏంటి? అది అనుమతి ఇచ్చింది ఎప్పుడు? అది జరిగింది ఎప్పుడు? దీని పంచాయతీ ఏంటండి? ఒకసారి నెంబర్ 2 మళ్ళీ ఎక్కడి దాకా పోయిలో చూడరు. వీళ్ళకు ఎక్కడి నుండి ఏది దొరుకుతుందా, ఏది దొరుకుతుందా, ఇంకేం కావాలి, మా రేవంత్ రెడ్డికి ఏదో కావాలి. దాంట్లో నాకు ఇంటెన్షన్ అర్థమైంది. ఆ ఇంటెన్షన్ కూడా నేను చెప్తాను. ఇది సెకండ్ 1 అని. ఇక థర్డ్ అంటే అవినీతి ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే చట్టబద్ధంగా కూడా బ్యాంక్ అకౌంట్లో 55 కోట్లు ఉన్నాయి, క్లియర్ అయిపోయింది. రెండోది కేబినెట్ అన్నారు, కేబినెట్ ఆమోదం కూడా అయిపోయింది. ఇంకేం చేయాలి, క్యూరియాసిటీ, ఇంకా ఎగ్జైట్మెంట్, ఇంకేం చేయాలి ఈ కేసులో అన్నాడు. మూడోది కూడా బయటకు వచ్చింది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలో జరిగిన నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి లేదని మరో కొత్త డ్రామా. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు సంబంధించి, ఒక దేశం నుండి ఇంకొక దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ట్రాన్సాక్షన్ విదేశీ కరెన్సీ స్వదేశీ కరెన్సీకి సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు వీళ్ళు ఆర్బీఐ అనుమతి లేకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక రకంగా అసలు ఎక్కడ మొదలైంది కేసు అనేది అంటే 55 కోట్ల అవినీతి అన్నారు. దాని తర్వాత కేబినెట్ అనుమతి లేదు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆర్బీఐ వచ్చింది. అంటే వీళ్ళ వెతుకులాట చూడండి. వీళ్ళ వెతుకులాట ఎలా ఈ కేసులో వెతుకుతున్నారు అనేది మీరు ఆలోచించాలి. ఈ కేసు చాలా స్పెషల్ కేసు అండి. రేవంత్ రెడ్డికి చాలా స్పెషల్. కేటీఆర్ను ఏ విధంగానైనా అరెస్ట్ చేయాలనే స్పెషల్ ఇంటెన్షన్ ఇందులో ఉన్నది అనేది వాస్తవం. సో ఇక్కడికి ఏమైంది? మళ్ళీ ఆర్బీఐ అనుమతి వచ్చింది. అసలు అవినీతి ఎక్కడికి పోయింది? మళ్ళీ క్యాబినెట్ భేటీ వచ్చింది. మళ్ళీ అవినీతి ఆర్బీఐ ఎక్కడి నుండి వచ్చింది? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. అసలు ఆర్బీఐ ఎక్కడి నుండి వచ్చిందండి ఈ కేసులో? మీరు ఆలోచించండి. చాలా సింపుల్గా ఆర్బీఐ ఎలా వస్తుంది? అసలు ఆర్బీఐ ఎలా వస్తుంది? జరిగిన కేసు ఏంటి? అవినీతి జరిగినరు అన్నారు ఫార్ములా ఈ రేస్లో. మరి ఫార్ములా ఈ రేస్ అవినీతికి సంబంధించి మీరు చూస్తే ఫార్ములా ఈ రేస్ అవినీతి నుంచి కేబినెట్ అనుమతి లేదని మళ్ళీ ఈరోజు ఆర్బీఐ అంటారేంటి? అంటే మూడో రకమైన ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక నాలుగోది స్టెప్ 4 ఎపిసోడ్ 4. ఈ రేస్లో ఇదంతా అయ్యేలా లేదు, కానీ ఎన్నికల కమిషన్ అనుమతి లేదంటూ ఇంకొక సాకు. అసలు విచిత్రం ఏంటంటే నిజంగా చదువుకున్నోనికి దిమాక్ మొత్తం కూడా వాటర్ మిలన్ ఉంటాయి కదా, మన భాషలో పుచ్చకాయ అంటాం. అది ఎట్లా వలుగుతుందో నేల మీద ఎత్తే అట్లా అయిపోతుంది మన దిమాక్. నిజంగా చెప్తున్నా. దాన్ని తీసి వాటర్ మిలన్ ఇట్లా కొట్టేస్తే రోడ్డు మీద ఎట్లా పగిలిపోతుందో అట్లా పగిలిపోతాయి, ఫీజులన్నీ అవుట్ అయిపోతాయి. అరే అవినీతి అన్నారు కేటీఆర్ మీద. కేటీఆర్ చేసిన ప్రోగ్రాంకు సంబంధించి కేబినెట్ అనుమతి లేదన్నారు.
దాంతోపాటు ఆర్బీఐ అనుమతి లేకుండా ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్నారు. మళ్ళీ ఎన్నికల కమిషన్ అనుమతి ఏంటి అంటే ఈ ఇంటెన్షన్ దేనికి అర్థం అంటే మీరు ఆలోచించాలి. ఇది దేనికి సంకేతం అనేది కూడా మీరు ఆలోచించాలి. నాకు విషయం అర్థం కానిది ఏంటంటే అవినీతి జరిగిన దాని మీద విచారణ జరుగుతున్నదా, ఆర్బీఐ అనుమతి లేదన్న దాని మీద విచారణ జరుగుతుందా, కేబినెట్ అనుమతి లేదన్న దాని మీద విచారణ జరుగుతుందా, ఎన్నికల కమిషన్ అన్న దాని మీద విచారణ జరుగుతుందా? ఎపిసోడ్ 4 అండి ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇక ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక మావాడికి ఏం చేయాలో ఏం కాలే, ఇదంతా కాదు రాబాయ్ అందరు రారు కూర్చోరు, అసలు ఏంది కథ దొరకబట్టురు అన్నారు. ఏం దొరకలే. మళ్ళీ కొత్త ఏడు ఒక మెట్టెక్కిలు అక్కడ ఫెయిల్ అయిపోయింది, ఇంకో మెట్టు కూడా ఎక్కుతున్నారు. దాంట్లో భాగంగా ఎపిసోడ్ 5 అండి. ఇదంతా కాదు, చలో టార్గెట్ గ్రీన్ కో ఎలక్ట్రోర్ బాండ్లు తెర మీదకి తెచ్చిలు. ఎలక్ట్రోర్ బాండ్లకు సంబంధించి ఈ భారత ఖండంలో ఈ భారతదేశంలో పూర్తి స్థాయిలో నాకు తెలిసి 1886 అనుకుంటా, బహుశా ఇయర్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చెప్తాను, ఎందుకంటే అప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎపిసోడ్ ఏదో జరిగి ఉంటుంది, సబ్జెక్ట్ కరెక్షన్. దాంతోపాటు ఇప్పుడు 2025 కదా, భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు ఎలక్ట్రోర్ బాండ్ల రూపంలో చందాలనేది ఇస్తారు సహజం. మళ్ళీ ఇక్కడికి ఎట్లా వచ్చింది? అసలు కేసు ఏంటి? 55 కోట్ల అవినీతి కదా నీ టార్గెట్. 55 కోట్ల అవినీతి నుంచి నువ్వు స్టెప్ 2 ఏం చేసినావు? మళ్ళీ పూర్తి స్థాయిలో కేబినెట్ అనుమతి లేదన్నావు కదా, మళ్ళీ ఆర్బీఐ అన్నావు కదా, ఎన్నికల కమిషన్ అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రోర్ బాండ్లు నీకేం సంబంధం? అంటే ప్రభుత్వం చూడండి, ఒక వ్యక్తిని ఏ విధంగా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా మీకోసమే, ఓ తెలంగాణ ప్రాంత బిడ్డ మీకోసమే చెప్తున్నా, రేవంత్ రెడ్డికి సంబంధించిన కొత్త డ్రామాలు కొత్త ఎపిసోడ్లు మీ ముందుకు తెస్తా నేను, ఇలాగే కంటిన్యూ అవుతాయి. అయితే ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఎపిసోడ్ 6 కూడా వచ్చిందండి. ఇది హైలైట్ విషయం. గ్రీన్ కోకు సంబంధించి ఎలక్ట్రోర్ బాండ్లకు సంబంధించి అయిపోయింది, మళ్ళీ ఎపిసోడ్ 6 ఎంటర్ అయింది. ఏంది అంటే బాండ్స్ అన్ని బూమ్రాంగ్ అవ్వడంతో క్విడ్ ప్రోకో అంటూ నయా నాటకం ముందే వేసుకున్నది సర్కార్. మళ్ళీ క్విడ్ ప్రోకో అక్కడ అవినీతి స్టార్ట్ అయింది, ఇక్కడికి క్విడ్ ప్రోకో కాడికి వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు 6 ఎపిసోడ్లు పూర్తయిపోయినాయి. మరి త్వరలో కూడా ఇంకొక ఎపిసోడ్ రావచ్చు అనేది నాకు ఉన్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా పూర్తి స్థాయిలో కూడా దాని గురించి కూడా నేను సెర్చ్ చేసినా ఇంకా ఎక్కడ ఆచూకైతే దొరకలేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కొంచెం ఆలోచించండి. అసలు కేటీఆర్ ఏమైనా తప్పు చేశాడా? కేటీఆర్ మీద ఎన్ని ఆరోపణలు జరిగినాయి? 6 ఆరోపణలు జరిగినాయి. 6 ఆరోపణలలో అసలు 55 కోట్లది కదా, మళ్ళీ తర్వాత కేబినెట్ అనుమతి ఏంది, దాని తర్వాత ఆర్బీఐ ఏంది, ఎన్నికల కమిషన్ ఏంది, దాని తర్వాత ఎలక్ట్రోర్ బాండ్లు ఏంది, ఇప్పుడు క్విడ్ ప్రోకో ఏంటి? వాట్ ఈస్ దిస్? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి, చాలా కూల్గా ఆలోచించండి. ఇక్కడ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు, దాంట్లో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా అన్నీ అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎంత లేదన్నా 2 కోట్ల పైసలకు ఉంటారు కదా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఎక్కడ అవినీతి అంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఆటలు, కేబినెట్ యొక్క ఆటలు. అసలు ఏం కావాలి రేవంత్ రెడ్డికి ఈ కేసులో? ఏం కావాలి పర్టికులర్గా? అయిపోయింది కదా ఇక్కడితో. మొత్తానికి 6 కాదు 60 ఆరోపణలు చేసినా కూడా ఇది అయ్యేది కాదు అనేది, పోయేది కాదనేది రాజకీయ వర్గాలలో ఇంటెన్షన్. ఇక్కడి వరకు జరిగింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్, నిన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్కి సంబంధించిన మంత్రులు ఉంటారు, వారితో చాలామంది ఉంటారు, అందరితో మాట్లాడే ప్రయత్నం చేసిండు. కానీ విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పరాయి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కల్తీ కాంగ్రెస్కి సంబంధించి ఇవన్నీ మీరు వినే ఉంటారు పదాలు, నేను అన్నయ్య కాదు, తెలంగాణ ప్రాంతం. ముఖ్యమంత్రి ప్రతిసారి రాగానే ఏమెల్లనా బాగున్నావా, ఏమన్నా మంచిగున్నావా, అరే ఏమన్నా మంచిగున్నావా అనే ఇది ఆయన ఊత పదం అండి. ముఖ్యమంత్రి గారికి ఏంది అంటే పూర్తి స్థాయిలో అందరితో గలగల మాట్లాడే ముఖ్యమంత్రి మౌనంగా ఉండిపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 6 ఎపిసోడ్లలో ఏమీ దొరకకపోయేసరికి, మంత్రుల ముంగట డీల్ అయిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ పక్కన ఢిల్లీ నుండి కాల్స్, మరో పక్కన ఈ రేవంత్ రెడ్డి మెయిల్స్ ఫోన్స్ ఒకసారి చెక్ చేయాలి. ఇది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డ ఇక్కడి పౌరుడు, మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం చేస్తున్నాడు అనేది మాకు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఫార్ములా రేస్ ప్రతినిధులతో భేటీ అయిన విషయం కేటీఆర్ బయటపెట్టేంత వరకు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియలేదు. మరి ఒకవేళ వాళ్ళతో మెయిల్స్ సంప్రదింపు జరిగి ఉంటే, అందులో ఏమన్నా రహస్యం జరిగి ఉంటే, అందులో కేటీఆర్ మీద కుట్రలు కుతంత్రాలు జరిగి ఉంటే, ఈ ఎపిసోడ్ నాటకాలన్నీ జరుగుతూ ఉంటే ఏం ఆలోచించాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 40 లక్షల మంది నిరుద్యోగులారా? వాస్తవం ఏంటో తెలుసుకోరు. ఇది ఇక్కడికి అయిపోయింది. 6 ఎపిసోడ్లలో 60 అబద్ధాలు ఆడినా ఏం దొరకలే. సో ముఖ్యమంత్రి మంత్రుల ముందట డీలే అయిపోయారు. కేంద్రం దాంతోపాటు 2 రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా ఏదంటే
డింకచక అంటాం కదా, అట్లా ఎవరు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇవి ఎట్లా అంటే పేగుబంధంకైతే గొప్ప దోస్తులు తెలంగాణలో. అయితే ఇక్కడ ఏంది అంటే రాజకీయ కక్షతోనే వేధింపులు లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారు. కేటీఆర్ను టార్గెట్ చేయడమే రేవంత్ ఫార్ములానా? J1 నుండి నేటి వరకు కూడా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ కూడా హాస్యాస్పదంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. నేనేం చెప్తున్నానంటే చాలా క్లారిటీగా ఆలోచించండి. ఇవి నేను చెప్పేది సాక్ష్యాలు. నేను గత ఈ ఫార్ములా రేస్ ఎపిసోడ్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను తవ్వి ఆలోచించి అధ్యయనం చేసి విశ్లేషణ చేసి దాని మీద పూర్తి స్థాయిలో మీ ముంగటికి తీసుకొచ్చిన 6వ ఎపిసోడ్. మీరు ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ ఫార్ములా రేస్ ఎక్కడ మొదలైంది అని అడిగితే ఏంది అంటే అసలు అవినీతిని అన్నారు, దాని తర్వాత ఆర్బీఐ అన్నారు, క్యాబినెట్ అన్నారు, ఎన్నికల కమిషన్ అన్నారు, క్విడ్ ప్రోకో అన్నారు, ఎలక్ట్రోరల్ బాండ్స్ అన్నారు, తలా తోకలేని అన్ని తర్జన భర్జన రాజకీయ గర్జ్. ఇప్పటికైనా ఆలోచించండి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఈ కేసులో ఏం కావాలి మీకు తెలుసు కదా. రేవంత్ రెడ్డికి ఏం కావాలో మీకు తెలుసని నాకు తెలుసు, అదే కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫార్ములా రేస్లో రేవంత్ రెడ్డికి ఏం కావాలో తెలంగాణ ప్రాంత బిడ్డల ఇంకా అర్థం కాలే. ఇంత స్టోరీలో క్లారిటీగా కూడా ఎపిసోడ్ ఏంటి అనేది మీరే ఆలోచించండి. ఈ కేసు అవినీతి నుండి మొదలైంది, దాని తర్వాత ఆర్బీఐ అన్నారు, దాని తర్వాత ఎన్నికల కమిషన్ అన్నారు, దాని తర్వాత ఎలక్ట్రోరల్ బాండ్స్ అన్నారు, దాని తర్వాత గ్రీన్కో అన్నారు, దాని తర్వాత రకరకాలుగా కూడా మీరు చూడండి అవినీతి, ఆర్బీఐ, క్యాబినెట్, ఎన్నికల కమిషన్, క్విడ్ ప్రోకో, ఎలక్ట్రోరల్ బాండ్స్ అంటూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మొదలైందో ఈ కేసుకు సంబంధించి మీరు చూస్తూనే ఉన్నారు. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ ఎపిసోడ్ చాలా అంశం. కేటీఆర్ మీద వచ్చే ఆరోపణలు లొట్టపీస్ ఆరోపణలు, కేటీఆర్ కేసు లొట్టపీస్ కేసు అనేది నేను చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న సాక్ష్యాలను బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక రేవంత్ రెడ్డికి ఏం కావాలి? డైరెక్ట్ ప్రశ్న, రేవంత్ రెడ్డికి ఏం కావాలి? గదే కావాలి, గంతే.